ప్రైజ్ ద లార్డ్. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాభివందనాలండి. బాగున్నారా? యేసయ్య మీ అందరినీ ఆశీర్వదించునుగాక. అనుదిన వాత్సల్యత అను నేటి వాక్య ధ్యానాంశాన్ని ఉదయకాలం ధ్యానించుకుందాం రండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుంచి 91వ సంకీర్తన 15వ వాక్య భాగాన్ని నేను చదువుతాను. వీలైతే బైబిల్ తెరిచి వాక్యాన్ని గమనించండి. 2వ లైన్ నేను చదువుతున్నాను. శ్రమలలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతనిని గొప్ప చేసేదను. యేసయ్యకి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్లారా, చదవబడిన ఈ వాక్య భాగంలో దేవాతి దేవుడు ఒక అద్భుతమైన మాటను ప్రస్తావిస్తూ నిన్ను ధైర్యపరుస్తున్నాడు. ఈ ఉదయకాలం శ్రమలలో అతనికి తోడుగా ఉండేదను, అతన్ని విడిపించి గొప్ప చేసేదను. యేసయ్యకి మహిమ కలుగునుగాక. ఇలానే మనకందరికి తెలిసిన యేసోపు మనం ఎరుగుదాం కదండి. అన్నల ద్వారా శ్రమలే, బంధువుల ద్వారా శ్రమలే. చూడండి, పొతీఫర్ ఇంట్లోకి వెళ్తే అధికారి భార్య ద్వారా శ్రమలే. ఎన్ని శ్రమలంటే తాళలేక తట్టుకోలేనన్ని శ్రమలు తన జీవితంలో వచ్చాయి. ఏం చేయలేని పరిస్థితిలో అతడు దర్శనం కలిగి బ్రతుకుతున్నాడు. ఈ రోజున ఒక క్రైస్తవ కుటుంబంలోనే కానీ, ఒక దైవజనుడు కుటుంబంలోనే కానీ, విశ్వాసుల కుటుంబంలోనే కానీ విస్తారమైన శ్రమలు ఎందుకు వస్తాయో తెలుసా అండి? ఆ వాటిని తట్టుకోగలుగుతున్నామంటే మామూలుగా ఎవరు తట్టుకోలేరు, కానీ దర్శనం కలిగిన వారు మాత్రమే తట్టుకోగలరు. దేవుని మీద విశ్వాసం కలిగిన వారు మాత్రమే తట్టుకోగలరు. దేవుడు ఎట్టివాడో, ఎట్టి కార్యాలు చేయగలడు అని ఎరిగి ఉన్నవారు మాత్రమే తట్టుకోగలరు. అందుకనే చాలా మంది శ్రమలు రాకనే దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేశాడు, అన్యాయం చేశాడని వెంటనే వాళ్ళు ఏం చేస్తారండి? విడిచి వెళ్ళిపోతూ ఉంటారు. నేనంట ఈ ఉదయకాలం నా దేవుడు నీతోనే సూటిగా మాట్లాడుతున్నాడు. దైవ జనాంగమా, భయపడొద్దు. నీకు దేని ద్వారా శ్రమలు చుట్టుకున్నాయి? కట్టుకున్న భార్య కసాయిదిగా మారిందా? కట్టుకున్న భర్తే కసాయివాడిగా మారి నిన్ను చిత్రహింసలు పెట్టి బాధ పెడుతున్నాడా? పిల్లలను పెంచి పెద్ద చేస్తే, మంచి మంచి దేశ విదేశాలు పంపిస్తే నిన్ను మరిచిపోయి వారు అక్కడే వివాహం చేసుకుని సెటిల్ అయిపోయి కనీసం 10 రూపాయలు కూడా నీకు పంపించట్లేదు. నీ పరిస్థితులన్నీ చీకటి అగాధంలో ఉన్నాను అని భయపడుతున్నావా? కంగారు పడాల్సిన అవసరం లేదు. నా అన్నవారు మనల్ని విడిచిపెట్టిన, బంధువులు స్నేహితులు మనందరినీ త్రోసేసిన, శ్రమల మధ్యలో మనం తాండమాడుతూ కలవరపడుతూ ఉన్నా దేవుని వాగ్దానాన్ని నువ్వు గుర్తు చేసుకోగలిగితే, దేవుడు ఎట్టివాడో నువ్వు గుర్తించగలిగితే, దేవుడు వాగ్దానాలను ధ్యానించి స్మరించగలిగితే నిశ్చయముగా నా దేవుడు నిన్ను విడిపించుటకు శక్తి కలిగిన వాడు, సామర్థ్యం కలిగిన వాడు. ఆ శ్రమలలో ఎంత నిరీక్షణ కలిగి ఉన్నాడండి యేసోపు. ఎంత నిరీక్షణ కలిగి ఉన్నాడు. ఈ రోజున క్రైస్తవుడికి నిరీక్షణ ఉండాలి. క్రైస్తవుడికైనా, సేవకుడికైనా, సంఘానికైనా, విశ్వాసులకైనా ఒక నిరీక్షణ. నిరీక్షణ అంటే ఏంటి? ఒక దినాన నాకు మంచి రోజులు వస్తాయి, నా దర్శనాన్ని దేవుడు నెరవేరుస్తాడు. చూడండి, యేసోపు 14-15 సంవత్సరాల శ్రమల మధ్యలో నలిగిపోతే చూడండి, ఆ దేశంలో ఒక మంచి అధికారిగా దేవుడు హెచ్చించాడు, ప్రధానమంత్రిగా దేవుడు హెచ్చించాడు. అతని నిరీక్షణ అతన్ని సిగ్గుపరచలేదు. చూసారా అండి? ప్రధానమంత్రిగా చేసింది, 2వ రథం మీద ఎక్కించేలా దేవుడు చేశాడు. కాలెత్తాలన్నా చెయ్యెత్తాలన్నా యేసోపు సెలవు లేకుండా జరగదు. నేనంట నీ శ్రమల మధ్యలో నిరీక్షణ కలిగి నువ్వు ఉంటే ఆయన నిన్ను విడిపించి గొప్ప చేస్తాడు. చూసారా, శ్రమల మధ్యలో గుంటలో నుంచి విడిపించిన దేవుడు, అన్నల మధ్యన విడిపించిన దేవుడు, పొతీఫర్ భార్య నుండి విడిపించిన దేవుడు, ఆ శ్రమలన్నిటిలో, జైలు శ్రమలన్నిటిలో నుంచి విడిపించటమే కాదంట, గొప్ప చేశాడంట. ఎంత గొప్ప తెలుసండి? ఆ దేశములో కాలెత్తాలన్నా చెయ్యెత్తాలన్నా యేసోపు సెలవు లేకుండా ఏది జరగదంట. యేసయ్యకి మహిమ కలుగునుగాక. ఒక దినాన నిన్నే ఆ ఊరిలో, ఆ బంధువుల్లో, ఆ కుటుంబంలో, ఆ సంఘములో, ఆ సమాజములో గొప్పవానిగా నా దేవుడు చేయునుగాక. అయితే నిరీక్షణ మనం ఎప్పుడు కలిగి ఉండాలి, దాన్ని కోల్పోకూడదు. నేను మీకు సంగతిని జ్ఞాపకం చేస్తాను. ఒక చిన్న బిడ్డ లోపలికి వెళ్ళి గడిపెట్టేసుకుంది. అది వెంటనే బయట నుంచి లాక్ పడిపోయింది. ఈ లాక్ పడిపోవటం వల్ల లోపల కంగారు పడిపోతుంది. ఆమె మొదట్లో నవ్వుకున్నట్లుగా ఉంది, కానీ
కాసేపటికి కొంచెం అలా అది రాపోయేలకే కొంచెం భయం ఏర్పడింది. ఇంకా కంగారు ఎక్కువైపోయింది. ఎంత గట్టిగా ఆ యొక్క తలుపులు తీస్తున్నా రావట్లేదు. ఈ యొక్క మధ్యలో ఇక ఆమె కంగారు పడిపోయి పెద్దగా గోపెట్టి ఏడవడం ప్రారంభించింది. వెంటనే ఆ తాళము తండ్రి యొద్ద ఉంది. ఆఫీస్ నుంచి వచ్చే వరకు ఆ శ్రమలలో, ఆ భయం మధ్యలో వేదన చెందుతూ ఉంది. ఆ తండ్రి వచ్చి లాక్ పెట్టి వెంటనే తీయగానే డోర్ ఓపెన్ అయింది. ఆ శ్రమలో నుంచి పరిగెత్తుకుంటూ తండ్రి దగ్గరికొచ్చి, డాడీ, నేను ఎంతో ప్రయత్నం చేసినా ఎందుకు ఈ డోర్ ఓపెన్ కాలేదు? నువ్వు రాగానే ఓపెన్ అయిందేంటి? తాళాలు నా దగ్గరున్నాయమ్మా. ఈ తాళం ఓపెన్ చేస్తే నువ్వు బయటకొస్తావు. నీ ప్రయత్నాలు, నీ యొక్క నువ్వు చేసే ప్రయత్నాలన్నీ కూడా ఒక్కొక్కసారి విఫలమైపోతాయి. శ్రమలలో నిరీక్షణ కలిగి దేవునికి నువ్వు అప్పగించుకోగలిగితే నిశ్చయముగా ఆయన నిన్ను విడిపించి గొప్ప చెయ్యునుగాక. దేవుడు ఈ మాటలను ఆశీర్వదించునుగాక. తలలు వంచండి, కళ్ళు మూయండి. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధుడు అయిన దేవా, నువ్వెంతైనా నమ్మదగిన దేవుడుగా మాకున్నందుకు కృతజ్ఞతలు స్వామి. ఈ ఉదయకాలము బిడ్డల శ్రమలన్నిటిలో విడిపించు. నిరీక్షణ కలిగి ఉండడానికి ఒక గొప్ప దర్శనాలతో మీరు మాట్లాడి స్థిరపరచమని యేసు నామాన్ని అడిగి పొందియున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ప్రియమైన దేవుని బిడ్లారా, ఈ అనుదిన వాత్సల్యతను దైవ వర్తమానాలు అనేకులకు షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని బలపరచును గాక. ఆమేన్.